అరే మంత్రాలు చదివిన చాలు కానీ ఏలియన్ అడిగితే ఏం చెప్పాలి? మరి నువ్వు ఎవరిని అడుగుతున్నా నీకు అర్థమవుతుందా? వాడేంట్రా మీరు అయిపోయారు అన్నట్టు చూశాడు. అరే నాకు భయం వేస్తుందిరా. ఇంకేం చేయలేం కానీ పదా. చదవదా? నేను నైటే చదివాను సార్, గుర్తురావట్లేదు. పోనీ సార్ ముందు రోజు బాగా చదువుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం. ఏముంది పర్లేదు, ఒక్క ఇయరే కదా. సార్ చెప్తున్నాను కదా సార్. ఏంట్రా చెప్తున్నా? ఇందాకటి నుంచి 5 క్వశ్చన్లు అడిగాను. రద్దా అని నిన్నే చదువుకున్నా మర్చిపోయానని చెప్తున్నావు. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. రోల్ నెంబర్ ఎంత? 21 సార్. పాస్ అయితే చాలు కదా. ఒక 8 అలాగా. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఓకే సార్, ఓకే సార్, పాస్ అయితే చాలు. సరే వెళ్ళి నెక్స్ట్ రోల్ నెంబర్ని పిల్లు. నానా ఒకసారి బయటికి వెళ్ళి వైవాగ్ వచ్చినాడు పిచ్చ లైట్ ఏం చొల్లి చెప్పినా మార్కులు వేస్తున్నాడు అని చెప్పి అర్థమైందా? నువ్వు చెప్పావో లేదో నేను మళ్ళీ వెళ్ళి కనుక్కుంటాను. తేడాలు వస్తే నీకు ఉంటుంది. ఓకే సార్ వెళ్ళు. బిజీనా? పరకలేస్తున్నాడా? గట్టి కొడుతున్నాడా? చాలా ఈజీ బ్యా పిచ్చ లైట్ ఏదో వచ్చింది చెప్పి చాలు అయిపోయారు. పేరేంటి? షన్ను సార్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కమ్యూనికేషన్ సార్. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్? There are many uses of optical fiber, sir, and optical fiber has many uses, sir. The use of many with optical fiber because there are many wide range of uses which are used using optical fiber. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. అదే సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? Optical fiber is a kind of fiber and it is a very good fiber. Optical fiber uses communication and communication uses optical fiber. So optical fiber plays a crucial role in communication. Hence, this is optical fiber and its uses. ఇంకెందుకు హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పాల్సింది కదా నువ్వే. చెప్పి. Hence proved. చాలా సెకలు ఉన్నారా నీలో. సరే, ఏలియన్ అంటే ఏంటి? Alien అంటే ఏలి సార్. ఎలాగా? ఓ సారీ, నాకు ఏలియన్ అంటే ఏలియన్ తెలీదు. వెళ్ళు. రోల్ నెంబర్ ఎంత? 26 సార్. ఇంకెలే సార్ మార్క్స్ సార్. మార్క్స్ లేదేం లేదలే. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ కెపాసిటర్? పావు సౌండ్లు చేస్తున్నావు ఏంట్రా? పావును తెచ్చావు ఏంటి? కాదు సార్, మొన్నే చదివాను సార్. సర్లే, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్స్? ఊదుకుంటూ టీ తాగుతున్నట్టుందిరా. నిన్నే సార్ చదివాను, అది చాప్టర్ అంతా చదివాను, అదొక్కటే వదిలేశాను, అదొక్కటే. ఓహో, వాట్ ఇస్ అపశ్యంప కిరికిరి? గంట బ్యాకే చదివాను సార్. సార్ జస్ట్ వచ్చే ముందే చదివాను సార్, వచ్చే ముందే. గుర్తు రావట్లేదు సార్, వచ్చే ముందే చదివాను అది. ఏరా, నేను ఏమడిగానో నాకే తెలీదు, నువ్వు గంట ముందు చదివావా? వెళ్ళలే సార్ మార్క్స్. జస్ట్ సెలెస్. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ తట్టలే. నెక్స్ట్. వై డు వి నీడ్ cathode in this process? We need cathode in this process because the process need to be completed, but the process cannot be completed without cathode. So we need cathode in this process. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు.
నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? నీ వాదేటి బామ్మది? వచ్చేసింది సార్. ఏమొచ్చేస్తుందిరా? ఆన్సర్ సార్. అరే మీరు వైవాలు నేర్చుకుంటున్నారా, యాక్టింగ్ నేర్చుకుంటున్నారా? సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎలాగెలాగా? క్వశ్చనే మర్చిపోయేవా? సరే, హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్? The processor works according to the process. The processor is the processing of process. When a process comes into the processor processes the process and sends according to the process. So this process of processing, the process is done by the processor. This is the main function of the process of the process. ప్రాసెసర్ అన్న మాట తప్ప ఇంకేం వినబట్టలేదు నాకు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్? రే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోశలేక అర్థమైందా? Sir, మాతో దేనికిరా? గాల్లో దోశలు వేసినందుక? నెక్స్ట్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బ్రదర్ రాధనేనే చెప్పు. ప్లీజ్ రా. That is the reason we call shake like a new dragon process. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కరెక్ట్గా సార్ చెప్పానా? ఇంట్రా అరుస్తున్నాడు. కరెక్ట్గా సార్ చెప్పానా అని నాకు తెలీదా ఏది కరెక్ట్ ఏది రాంగో? అవును సార్, మీకేం తెలియదు. ఇంట్రా ఎదురు చెప్తున్నావు, పొగరేంటి ఫేస్ లో? ఇప్పుడు ఫాస్ట్ గా 5 క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు వాట్ ఇస్ ఇంపల్షన్? Impulsion is వాట్ ఇస్ కంపల్షన్? sir, ఒకసారి వాట్ ఇస్ రిప్రెషన్? వాట్ ఇస్ డిప్రెషన్? కమ్ ఆన్.